తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త కథలు, భిన్నమైన పాత్రలతో ముందుకు దూసుకెళ్తున్న హీరోల్లో నాని ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన గతంలో చేసిన దసరా వంటి మాస్ సినిమాతో తనలోని మరొక కోణాన్ని చూపించారు. ఇప్పుడు అదే జోష్తో మరొక భారీ ప్రయత్నంగా పారడైజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమవుతున్నారు. మొదట ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 21కి వాయిదా వేశారు. దర్శకుడు శ్రీకాంత్ వదిలి తెరకెక్కిస్తున్న ఈ సినిమా అవుట్పుట్ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే విడుదల తేదీని మార్చినట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో నాని అభిమానులు కొంత నిరాశ చెందిన మంచి కంటెంట్ కోసం వేచి ఉండటానికి సిద్ధమని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. నాని కూడా ప్రస్తుతం మాస్ హీరోగా తన ఇమేజ్ను బలోపేతం చేసుకోవాలి అనే లక్ష్యంతో కథల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాలనే ఆలోచనతోనే ఈ ప్రాజెక్టు రూపొందిస్తున్నట్లుగా సమాచారం. ఇక ఇదే సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ 2 కూడా ఆగస్టులోనే విడుదలకు సిద్ధమవుతోంది అన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మొదటి భాగం జైలర్ భారీ విజయాన్ని సాధించడంతో సీక్వెల్ పై అంచనాలు మరింత పెరిగాయి. అధికారిక విడుదల తేదీ ప్రకటించకపోయినా ఆగస్టు రిలీజ్ ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద నాని పారడైజ్ మరియు జైలర్ 2 మధ్య ఆసక్తికర పోటీ ఉండబోతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు యువ హీరోగా ఎదుగుతున్న నాని, మరొక వైపు అనుభవజ్ఞుడైన రజనీకాంత్ ఇద్దరు భిన్నమైన ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నారు. కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు ఏ సినిమా అయినా ఆదరిస్తారని గత అనుభవాలు చెబుతున్నాయి. అయితే విడుదల తేదీలు దగ్గరగా ఉంటే కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మాస్ ఎంటర్టైనర్ జోనర్లో వస్తున్న ఈ రెండు సినిమాలు ఒకే టైంలో వస్తే థియేటర్ల పంపిణీ, ఓపెనింగ్స్ పై ప్రభావం పడొచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోటీపై చర్చలు జరుగుతున్నాయి. జైలర్ 2 సక్సెస్ మూమెంట్ ను కొనసాగిస్తుందా, లేక నాని పారడైజ్ తో మాస్ ఇమేజ్ ని మరింత బలపరుచుకుంటాడా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చివరికి నిర్ణయం మాత్రం ప్రేక్షకులదే. మంచి కథ, బలమైన కంటెంట్, ఆకట్టుకునే టెక్నికల్ విలువలు ఉంటే ఎవరు గెలుస్తారో బాక్సాఫీసే చెబుతుంది. ఆగస్టు నెల సినీ ప్రియులకు మాత్రం డబుల్ ఎంటర్టైన్మెంట్ ఖాయం.